Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ఇంటర్ విద్యకై స్టాండర్డ్ విద్యా సంస్థ శ్రీ గౌతమి. ఇంటర్ మరియు జేఈఈ, నీట్, ఎంసెట్లకి సెపరేట్ క్యాంపస్లు. పాపరాజు తోటనందు బాలికల క్యాంపస్. 2025 స్టాండర్డ్ విద్యా ఫలితాలు. జూనియర్ ఇంటర్ నందు 470కి 468 మార్కులతో జీవన గీతిక స్టేట్ ఫస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ 3278. వై ప్రణవ్దీప్ 2025 జాతీయ స్థాయిలో 18 ఎన్ఐటి ర్యాంకులు. 2026 ఇంటర్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ నందు ఎం అక్షర 466 డిస్ట్రిక్ట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ బైపీసీ నందు ఎం భవ్యశ్రీ 450 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ ఎంపీసీ నందు సాహితీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. వి పూర్ణ పృథ్వీ 988 మార్కులతో టౌన్ బెస్ట్. ఎస్ కౌశిత సాయి రాగా 988 మార్కులతో టౌన్ బెస్ట్. సీనియర్ ఇంటర్ బైపీసీ నందు దేవవర్షిని 985 మార్కులతో టౌన్ బెస్ట్ మరియు డిస్ట్రిక్ట్ ఫస్ట్. దశాబ్దన్నర కాలంలో యాన్యువల్ యావరేజ్ ఫలితాలు 100కు పైగా ఐఐటి మరియు నీట్, 4000కు పైగా ఎంసెట్ లో మెరిట్ ర్యాంకులు, 25+ నీట్ ర్యాంకులు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ గౌతమి జూనియర్ కాలేజెస్, ఆపోజిట్ టు టిటిడి కళ్యాణ మండపం, వుడ్ నగర్, చీరాల. ఫోన్ నంబర్స్ 9440121723, 9985854866. పాపరాజు తోట, చీరాల 9849989887. గొల్లపాలెం రోడ్, ఇంకొల్లు 9701688480. Welcome to International Delhi Public School, Cherukupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherukupalli Mandal, Baputla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కేంద్రంలోని పెద్ద బజార్ లో గల ప్రసిద్ధ బారా ఇమాము పీర్ల చావడిలో మొహరం పండుగ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. పండుగ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు 7వ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగా జమున తహజీబ్ చాటటం ఈ వేడుకల ప్రత్యేకత. ఈ సందర్భంగా దర్గా ముజారబ్ షేక్ కరిముల్లా భక్తులకు ప్రత్యేక ప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే గులామే ముష్కురో యూసుఫ్ సుబానీ అల్ముష్కురి వేడుకల్లో పాల్గొని భక్తులందరి కోసం ప్రత్యేక దువా చేశారు.
हो गया तौबा मेरी कबूल करे हर वक्त की नमाज की हो बरकत नमाज की ऐ मोमिनो सुनो ये करामत అప్పటి రాజరికానికి విరుద్ధంగా హసేన్ హుసేన్ గారు త్యాగశీలులైనారు. యుద్ధంలో అసలు బాసినారు. వారికి ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలనే ఆనవాయితీ అప్పట్లో మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పి ఉన్నారు. ఆ వాగ్దానం ప్రకారం మేము ప్రతి సంవత్సరము మా మొదటి నెల ముస్లిం మొదటి నెల మొహరం నెల 1 తారీఖు నుంచి 1 తారీఖు వరకు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగానికి గుర్తు చేసుకుంటూ వాళ్ళ త్యాగానికి మనం ప్రతి సంవత్సరము గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇది వేటపాలెం బారా ఇమాం పీర్ల చావడి ఫకీర్ మహల్లా. బారా ఇమాం సావడి ముజావరి ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం మొహరం నెల మొదటి రోజు నుంచి 10 రోజుల వరకు మేము ఆయన యొక్క ఆరాధన చేస్తాం. మేము ఆయన పేరు మీద సంతర్పణలాగా భోజనాలు కూడా పెడతాం. మేము ఇది ఈనాటిది ఆనాటి కాదు. మా మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆజ్ఞ ప్రకారంగా మేము ఇమామే హసన్ ఇమామే హుసేన్ వారి యొక్క ఈయనమే చేస్తున్నాము. కానీ ఆయన వాళ్ళు ధర్మం కోసం న్యాయం కోసం పోరాడి వాళ్ళ ఆత్మలు స్మరించారు కాబట్టి వారిని స్మరించుకుంటూ మేము ఈరోజు కూడా మొహరం పండుగ చేస్తున్నాము. సమాజంలో నిరుపేదలకు అండగా నిలవడమే రోటరీ క్లబ్ ధ్యేయమని రోటరీ క్లబ్ బాపట్ల అధ్యక్షుడు వేజెండు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రోటరీ క్లబ్ బాపట్ల శాఖ ఆధ్వర్యంలో పలువురు దాతల ఆర్థిక సౌజన్యంతో అర్హులైన నిరుపేద వీధి వ్యాపారులకు 4 చక్రాల తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రెసిడెంట్ వేజెండు శ్రీనివాసరావు మాట్లాడుతూ లబ్ధిదారులు ఇప్పటి వరకు రోజువారీ అద్దె బండ్లపై వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. వారి కష్టాన్ని గుర్తించి స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల ఈ తోపుడు బండ్లను అందజేస్తుందని ఆయన వివరించారు. ఈ ఉచిత బండ్ల ద్వారా వచ్చే పూర్తి ఆదాయం వారికే దక్కుతుందని, ఇది వారి కుటుంబాల జీవనోపాధికి ఎంతో చేయూతనిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బాపట్ల విజయలక్ష్మీపురం నందు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు వాటికి సంబంధించినటువంటి స్టూల్స్ను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు హాజరైన అందరికీ మరియు ఈ చిరు వ్యాపార లబ్ధిదారులకు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ మైనాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండ్రీపురం, పి మంగత్రం జ్యువెలర్స్ మరియు మా బాపట్ల రోటరీ సభ్యులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారు మరియు సుధీర్ గారు, కొల్లా శ్రీనివాసరావు గారు మరియు నేను మా యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో సుమారు 90,000 రూపాయలు ఖరీదు చేసే ఈ 6 బండ్లను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వారు ప్రతినిత్యం కూడా వీటి మీద వ్యాపారం చేసుకుంటూ గతంలో అద్దె బండ్లతో వాళ్ళు జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ రోజున ఆ అద్దె అనేది లేకుండా దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో వారి కుటుంబ పోషణకు ఆ డబ్బులను ఆ పొదుపును ఉపయోగించుకోవాలని, అదేవిధంగా వీటికి ఈ బళ్ళకు సంబంధించి వీరు ఎప్పుడు కూడా మా రోటరీ వాళ్ళు ఎవరైతే మీకు స్పాన్సర్ చేసి ఇచ్చారో వారందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది. ఈ బళ్ళు ఎవరు కూడా కొనరాదు అమ్మరాదు అనేది రోటరీ యొక్క ఇది. వీటి మీద
రాజాపురం నందు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు వాటికి సంబంధించినటువంటి స్టూల్స్ను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మా రోటరీ సభ్యులు హాజరైన అందరికీ మరియు ఈ చిరు వ్యాపార లబ్ధిదారులకు రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ మెయినాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, రోటరీ క్లబ్ ఆఫ్ పండ్రీపురం, పి మంగత్రం జ్యువెలర్స్ మరియు మా బాపట్ల రోటరీ సభ్యులైనటువంటి ఉపేంద్ర గుప్తా గారు మరియు సుధీర్ గారు, కొల్లా శ్రీనివాసరావు గారు మరియు నేను మా యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో సుమారు 90,000 రూపాయలు ఖరీదు చేసే ఈ 6 బళ్లను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వారు ప్రతినిత్యం కూడా వీటి మీద వ్యాపారం చేసుకుంటూ గతంలో అద్దె బళ్లతో వాళ్ళు జీవనం సాగిస్తూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల వెన్నపోటు పాలనకు నిరసనగా చీరాల పట్టణ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి భారీ ర్యాలీ అపూర్వ విజయవంతమైంది. ప్రజా వ్యతిరేక విధానాలపై గలమెత్తుతూ సాగిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మహా ప్రదర్శనను విజయవంతం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్ బాబు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ క్యాడర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాలు, రహదారులను చెత్తాచెదరం లేకుండా పరిశుభ్రంగా ఉంచడం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛపథం కార్యక్రమంను ప్రవేశపెట్టారని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తర్లపాలెం పంచాయతీ దండుబాటు రోడ్లో అనువయించే సమీపంలో స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని స్వచ్ఛ భారత్ కార్యక్రమంను పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలను అనుసంధానించే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు పక్కన పోయిన చెత్తను తొలగించడం ద్వారా గ్రామాలు శుభ్రంగా ఉంటాయన్నారు. గ్రామస్తులు రోడ్ల వెంట చెత్త పడేయకుండా పారిశుద్ధ్య కార్మికులు వచ్చినప్పుడు వారికి ఇచ్చినట్లయితే వారు డంపింగ్ యార్డుకు తరలిస్తారని తెలిపారు. మన బాధ్యత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛపథంగా ఉండాలని ప్రతి బుధవారం ఈ స్వచ్ఛపథం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామస్తులు, నాయకులు, అధికారులు దృష్టిలో ఉంచుకుని దీన్ని ఎలా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలో వివరిస్తున్నారు. అలానే వాళ్ళ బాధ్యత పరంగా వివరించడం కాకుండా ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలానే మనం కూడా వాళ్ళకి సహకరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గుంటూరులో మాజీ సైనికుడు కృపారావుపై పెట్టిన అక్రమ కేసు విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సానుకూలంగా స్పందించి జరిగిన తప్పిదాలను ఒప్పుకుంటూ తప్పుడు కేసు బనాయించిన అధికారులపై చర్యల్లో భాగంగా వారిని తక్షణం గుంటూరు నుండి మాచర్లకు బదిలీ చేయడం కొంతవరకు ఆహ్వానించదగిన విషయం అని రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు తెలియజేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాల మేరకు భవిష్యత్తులో మాజీ సైనికుల పట్ల ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తామని స్వయంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలియజేయడం కూడా సంతోషించదగిన విషయమని రాష్ట్ర అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఏపీఆర్ఎంఎస్ఎస్ సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. నేను మీ తాండ్రా సాంబశివరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం, గత 4 రోజులుగా
గుంటూరులో మాజీ సైనికుడు కృపారావుపై ఎక్సైజ్ శాఖ సిబ్బంది చేసినటువంటి దౌర్జన్య కాండ గురించి మరి మనందరం కూడా స్పందించటం, మరి అందులో భాగంగా మాజీ సైనికుడికి న్యాయం చేయకపోతే 2 రోజుల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు కూడా మరి మన ఏపీఆర్ఎంఎస్ఎస్ తరఫున పిలుపునివ్వటం అందరికీ తెలిసిన విషయమే. మరి మనందరి మాజీ సైనికుల ఒత్తిడి వలన, మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకుల కృషి వలన మరి ప్రభుత్వం కూడా మరి దీనిపై స్పందించి ఒక ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూడా మరి ఎక్సైజ్ కమిషనర్ గారికి మరి పూర్తి కఠినమైన ఆదేశాలు ఇవ్వటం, అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారు కూడా మాజీ సైనికుల పట్ల సానుకూలంగా స్పందించి ఎవరైతే మాజీ సైనికుడి కృపారావుని మరి అక్రమంగా ఆ కేసులో ఇరికించారో, ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ ఎవరైతే కట్టారో ఆ ఎస్ఐని, ఆ కానిస్టేబుల్స్ని కూడా గుంటూరు నుంచి మరి ట్రాన్స్ఫర్ చేసి మాచర్ల ప్రాంతానికి పంపించడం, అంతేకాకుండా మన మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులను కూడా ఆహ్వానించి మరి తప్పు జరిగిన మాట వాస్తవమే, దానిని డిపార్ట్మెంట్ల పరంగా ఆలోచించండి, మీరు కూడా అది కోర్టులో పెట్టేసేసి మరి మాజీ సైనికుడికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా వీలైనంత త్వరగా కూడా ఆ కేసును కొట్టేపించే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని వారు చెప్పటం, మరి మాజీ సైనిక నాయకులను కూడా మరి ఎక్సైజ్ శాఖ కమిషనర్ గారు మరి పూర్తిగా గౌరవించుకోవటం, మరి భవిష్యత్తులో ఆర్మీ క్యాంటీన్ నుంచి తీసుకొచ్చుకునే క్రమంలో లేదా మాజీ సైనికుల దగ్గర ఉన్నటువంటి మందు లిక్కర్ వ్యవహారంలో కూడా అత్యుత్సాహంతో ప్రవర్తించవద్దు అని చెప్పి ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్కి కూడా ఆదేశాలు ఇస్తాను అని చెప్పి కమిషనర్ గారు తెలియజేయటం మరి చాలా సంతోషం. మరి ఇందులో మరి ప్రభుత్వం కూడా మరి న్యాయం చేస్తాము మాజీ సైనికుడికి అని చెప్పి కొంత మరి ఆ దిశగా కూడా వారిని ట్రాన్స్ఫర్ చేయటం కూడా కొంత ఆహ్వానించదగిన విషయమే. మరి అన్ని విషయాల మీద మనం ఏదైతే పిలుపునిచ్చామో 2 రోజుల్లో న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త కార్యాచరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం మరి పూనుకుంటుంది అని చెప్పి మన పిలుపుని ఇవ్వటం మరి ఇచ్చి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు జరిగిన విషయాల మీదట కొంత చర్యలకు ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ మరి పూనుకోవటం, వారు సానుకూలంగా స్పందించడం, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.